హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనకి లాస్ట్ వీడియో అయితే చూసాం కదా, వాల్ మౌంట్ కమోడ్ సంబంధించిన టాయిలెట్ లో శానిటరీ బేస్మెంట్ ప్లంబింగ్ అన్నమాట. ఒక నాంగాలు ఎల్బెండ్ అయితే నిలబెట్టాం కదా, దానికి సంబంధించిన మనం ఈ వాల్ కమోడ్ పైప్ అయితే రావాలి. స్మూత్ ఫ్లష్ అయితే వాడుతున్నాం మనం. అంగుళన్నర అంగుళం పాతిక స్మూత్ ఫ్లష్ అయితే వాడుతున్నాం మనం. దానికి సంబంధించిన పైప్ కూడా ఎలా పెట్టాలి, అసలు మెజర్మెంట్ ఎలా ఉండాలి. చాలా మంది వాల్ కమోడ్ ఫిట్ చేసినప్పుడు ఈ మెజర్మెంట్ విషయంలో చిన్న చిన్న పొరపాటు చేయడం వల్ల ఈ వాల్ కమోడ్ ఎక్కించేటప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి అనమాట. సో అలా జరగకుండా చాలా మంది వాల్ కమోడ్ బిగించినప్పుడు కూడా భయపడతా ఉంటారు. సో మీరు దయచేసి చాలా ధైర్యంగా చేసుకోవచ్చు. ఈ వీడియో చూస్తే మీరు ధైర్యంగా ఆ పని చేసుకోవచ్చు. వాల్ కమోడ్ సంబంధించిన వర్క్ అంతా కూడా మీకు సింపుల్ గా ఉంటది, ఈజీగా ఉంటది. చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయినా సరే మీకు డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్ లో రాయండి, నేను మీకు వివరంగా నెక్స్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొహమాట పడవద్దు, ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి. నేను మీకు వచ్చే వీడియోలో లేదా వెంటనే కూడా సజనర్కు ఇవ్వడానికే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. కానీ వెళ్ళిపోయే ముందు రిక్వెస్ట్ అండి, దయచేసి ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది వర్కర్లకి ఈ వీడియో యూట్యూబ్ రికమెండ్ చేస్తామన్నమాట. అలాగే కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శానిటేషన్ ప్లంబింగ్ సంబంధించిన వీడియోలు మాత్రం మన ఛానల్లో ఎక్కువగా ఉంటాయి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. ప్రతి ఫేసింగ్ యొక్క బిల్డింగ్ అనేది మన ఛానల్లో ఉన్నాయి. మీరు చూసి ఆ ఫేసింగ్ బిల్డింగ్ వచ్చిన వర్క్ వచ్చినప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేసామండి. సో మీరు చూస్తున్నారు కదా, సిరా వాల్ కమోడ్ అనమాట. ఇది వచ్చి దీనికి సంబంధించిన ఈ నారంగల్ పైపు, అంగుళం పాతి పైపు పెట్టి చెక్క అయితే గీసుకోవాలి. దీన్ని తిరగేసి నేల మీద పడుకోబెట్టి ఒక చెక్కని పెట్టి ఆ షేప్ అనేది గీసుకోవాలి. ఫస్ట్ సెంటర్ పాయింట్ తీసుకొని ఈ నాగల పైపుకి కానీ అంగుళం పాతి పైపుకి కానీ కరెక్ట్గా 5.5 అయితే సెంటర్ వస్తుంది. గీసుకొని ఒక చెక్క అయితే ఇలా కోయించుకోవాలి. మన వడ్రింగ్ మేస్త్రీలు కటింగ్ లే చేస్తూ ఉంటారు, సన్న బ్లేడ్తో కోస్తారనమాట. ఆ బ్లేడ్ ఆ చెక్క ముక్క తీసుకొచ్చి ఇలా సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. గీసింది ఎగ్జాక్ట్గా అలా సరిపోయిందండి. ఇలాగ మనం 2 చెక్కలు తయారు చేసుకున్నాను. సో ఇలా తయారు చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ పై ఫిట్టింగ్ అనేది తేడా రాదనమాట. ఇక చాలా ఈజీగా ఈ వాల్ కమోడ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్లయితే పై ఫిట్టింగ్ ఎలా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమ్ అనేది అవసరమైంది ఎస్టబ్లర్ కాబట్టి వాస్తవంగా ఫిట్టింగ్లో గమ్ అయితే అవసరం లేదు. సో ఇక్కడ నిలువుగా ఉన్న పైపుని పాతిక అరంగంలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేయడం కోసం అది కదలకుండా ఉండాలంటే గమ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీకు అది కూడా వివరంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ శానిటరీ ప్లంబింగ్ కన్సీల్ వర్క్ అంతా చేసిన తర్వాత 4 ఎల్బ్ అయితే నిలబెట్టాం కదా, దానికి సంబంధించిన మెజర్మెంట్ వచ్చి టైల్స్ ఫ్లోర్ నుంచి 10 నుంచి 9 అంగుళాల వరకు పెట్టుకోవచ్చండి. సో ఇది పిల్లలకు సంబంధించిన హాస్టల్ కాబట్టి 9 అంగుళాలు అయితే పెడుతున్నాం. ఇది వచ్చి నాంగల్ బెండ్ సెంటర్ అనమాట. ఆ సెంటర్ నుంచి 5 అంగుళాలు ఆటోమేటిక్గా మనం కోయించాం కదా చెక్క. ఇక్కడ 2 చెక్కలు కోయించామండి. వాల్ మౌంట్ సంబంధించిన నిలబెట్టి షేప్ తీసి ఒక పెద్ద చెక్క అయితే కోయించాం. మిగిలిన ముక్కను కూడా ఒక చిన్న ముక్క కోయించాం అనమాట. ఆల్రెడీగా ఈ ఫ్లష్ ట్యాంక్ పైప్ అయితే మనం ఇన్స్టాల్ చేసాం. దానికి తగిలించేసి కరెక్ట్గా మనకి బెన్ తిరిగేసి ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం ఈ చెక్క వచ్చిన బెన్ అయితే రివర్స్ చేసాం కదా, ఆ 2కి మధ్యాహ్న పైప్ ముక్క ఎంత పడుతుందో అంత కరెక్ట్గా కూల్చుకొని కట్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేసుకొని బెండ్ అయితే తిరగేసుకోవాలి. అంటే మామూలుగా ఇప్పుడైతే నేను బెండ్ రివర్స్ పెట్టాను, చెక్కలో పెట్టి తలకాయ అయితే అంటే మన సాకెట్ అయితే చెక్కలోకి ఎక్కదనమాట, అందుకని మీకు రివర్స్ చేశాను. సో మనకు మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఈ కింద సాకెట్కి పైన సాకెట్కి ఎంత ముక్క పడుతుందో అంత ముక్క అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ కొలత తీసుకున్నప్పుడు జాగ్రత్తగా కూల్చుకోండి, ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా కూల్చుకుంటే మంచిది. ఒక 25 అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, తక్కువే కోసుకుని నష్టం లేదు. ఆ 25 తక్కువ కోసుకున్నప్పుడు దిక్కున కోసమే చుట్టూరు గమ్ వేయాల్సి వస్తుంది అనమాట. వాచ్లు వేయండి, వాచ్లు కూడా ఖచ్చితంగా వేయాల్సిందే. సో గమ్ ఎందుకు వేయాలి మీకు చూపిస్తాను. ఇలా చాలా తేలిగ్గా చేసుకోవచ్చు అన్నమాట చెక్కతో మనం తయారు చేసి కట్ చేయించుకుంటే. ఇంకా మీకు వివరంగా చెప్తాను, అది లాస్ట్ చెప్తానండి. ఇంకా సులువుగా ఈ చెక్క అసలు ఎలా తయారు చేసుకోవాలి, మనకి ఏం తేడా వస్తుందో గీస్తే అనే డౌట్ ఉంటాయి కదా, అలా రాకుండా కూడా మీకు చివరిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్న. వీడియోని దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో కరెక్ట్గా కోసుకోవాలండి. అలా మనం పైపు ముక్క అంగుళం పాతిక పై పట్టేలా చూసుకోవాలి. అంగుళం బెండ్కి
మనం కొలత కొలుచుకోకూడదు, ఎందుకంటే అంగుళం బెండ్ అనేది టైల్స్లో ఉండిపోతుంది. అలాగే నాంగల్ పైప్కే ఓన్లీ పైపు కొలత వేరేగా ఉంటుంది, సాకెట్ పైపు కొలత వేరేగా ఉంటుంది. సో ఇక్కడ మనం నిలువు మొక్కలో పైపులు వచ్చినప్పుడు దయచేసి కప్లింగ్లో వాడకండి. వాడితే మనకి సాకెట్ పైప్ కట్ చేసి సాకెట్ ఉండేలా చూసుకోండి, లేదా మనం ఒక ముక్కని కాల్చుకోండి, పేపర్తో తొలగించి అలా నీట్గా కాల్చుకొని మనం సాకెట్ లాగా తయారు చేసుకోవాలి. నిలువులో ఎప్పుడు కూడా దయచేసి కప్లింగ్ వాడకండి. ఇది 100% రైట్ అండి, మంచి అలవాటు కాదు కప్లింగ్ వాడడం అనేది. ఇప్పుడు కాకపోయినా కొన్నాళ్ళకైనా లీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనం శుభ్రంగా అలాగా అయితే కాల్చుకోవాలి మెత్తపడే వరకు నీట్గా. సో ఇక్కడ మనం కాల్చిన తర్వాత నీట్గా చక్కగా సెంటర్కి అంటే చుట్టూరు కూడా కప్లింగ్ తయారయ్యేలాగా మనం సెట్ చేసుకోవాలండి. అటు ఇటు వంకరలు అవ్వకూడదు. వంకరలు అయితే మనకి ఈ వాల్ కమోడ్ బేసిన్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది అవుద్ది అనమాట. లోన బయట మీకు లాస్ట్ వీడియోలో చెప్పా, ఇదే మనకి ఇటువంటి సీనే కట్ అయిపోయింది అనమాట ఎడిటింగ్లో. మనకి లోన బయట కూడా గమ్ అనేది వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నిలువుల్లో ఇలా కాల్చినప్పుడు గమ్ అయిపోయినా పర్వాలేదు, కానీ అడ్డాల్లో మనకి ఈ కన్సీల్ వర్క్లో మనకి కంపల్సరీగా లోన బయట మనకి ఈ గమ్ అయితే తప్పకుండా ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మనం ఎస్టబ్లైర్ పేస్ట్ వాడుతున్నాం కాబట్టి ఓరింగ్ కంపల్సరీగా వేయాలండి. కొంతమంది తీసేస్తారు, దయచేసి అది మంచి అలవాటు కాదు. ఓరింగ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసి దానికి చక్కగా చూసారు కదా, ఈ పైపు ముక్కని ట్యాప్గా అర తీసుకోవాలి హ్యాండ్ మిషన్తో, లేదా గోడ పెట్టైనా అర తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ పేస్ట్ అనేది ఎక్కడైతే అర తీసామో అక్కడే రాసుకోవాలి. ఆల్రెడీగా మనం ఈ వాచర్కి అయితే పేస్ట్ అయితే రాస్తాం కదా, సరిపోతుంది అనమాట. సో ఎందుకు అలా కొంచెం రాయమనంటే మీకు అర్థం అవుద్ది. ఇలా మన మెజర్మెంటు కరెక్ట్గా ఆ చెక్కని ఇన్స్టాల్ చేసుకొని చూసారు కదా. ఇప్పుడు చూడండి కరెక్ట్గా మీకు చిన్న ఇక్కడ మిస్టేక్ కాదు, మీకు చూపించలేదన్నమాట. అంటే వెనకాల గోడకి ఏకనాటు కూడా చూసుకోవాలి, బెండ్లు అటు ఇటు తిరగకుండా మనం ఈ ఫ్లష్ పైప్ అని అలాగే ఈ నాంగల్ బెండ్ కానీ అటు ఇటు తిరగకుండా ఈ చెక్కకి గోడకి ఏకనాటు అయితే తీసుకోవాలి. అలాగే మన ఈ నాంగల్ పైప్ అయితే ఇన్స్టాల్ చేసాం కదా, దానిలోన మనం స్ప్లిట్ లెవెల్ పెట్టి లూల్గా ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అది కూడా మీకు సీన్ అనేది కట్ అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏకనాట్లు తీస్తున్నా, అలా ఏకనాట్లు కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే ఈ బేషన్ అనేది అటు ఇటు తిరగకుండా ఉంటుంది. బేషన్ కూడా చక్కగా నీట్గా అడుక్కాలంటే మనకి గోడకి నీట్గా వెళ్ళిపోద్ది అనమాట లెవెల్గా. లేకపోతే ఏమవుతుందంటే ఒక వైపు ఎక్కువ ఒక వైపు తక్కువ ఎక్కుద్ది అనమాట. అందుకే కొన్ని చోట్ల చూడండి మీకు వాల్కముళ్ళు కాసు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు చెక్క అయితే అలా ఇన్స్టాల్ చేసి ఉంచేసేయాలి. ఇది నాంగల్ గోడ కదండి, ఇప్పుడు ఇన్స్టాల్ చేసాం కదా, మనకి చెక్క అయితే అలా ఉంది చక్కగా. మెజర్మెంట్ ఎలా అయితే మనం తీసుకున్నామో ఆ ప్రకారంగానే సెట్ అయిపోయింది. పేస్ట్ అయితే రాసాం కదా. సో చుట్టూరు కూడా మనం ఇటువంటి ఈ పీవీసీ గమ్ డబ్బాలు అయితే వాడుకోవాలి. అంటే ఐరన్ పీవీసీ గమ్ డబ్బాలు అనమాట. గమ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. చుట్టూరు కూడా గమ్ రాసుకోవాలి. ఎందుకు అంటే మనకి తక్కువ కోసుకోవడం ఇలాగా చేస్తూ ఉంటాం అడ్జస్ట్మెంట్ కోసం. సో అలాగా దిగకుండా మళ్ళీ తీసిన తర్వాత దిగిపోయింది అనుకోండి, రేపు పొద్దున ఫ్యూచర్లో వాల్ కమోడ్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఎక్కదనమాట, చాలా ఇబ్బంది అవుద్ది. అందుకని మనం చుట్టూరు గమ్ తీసుకొని అలాగే లోన కూడా 2 నిమిషాలు ఆగితే ఆ గమ్ అనేది ఆరిపోద్ది అనమాట. ఆరిపోయిన తర్వాత మనం లోన చెక్క తీసి లోన కూడా కొంచెం రాయాలి చుట్టూరు. అంటే మనం ఇటువైపు రాస్తున్నాం వెనక వైపు, సో ఎదరవైపు కూడా రాయాలి కదా, దానికి కూడా రాస్తే ఇంకా సూపర్ అనమాట. మనకి ఎలా పెట్టామో చెక్క ఎలాగైతే పెట్టామో మెజర్మెంటు అలాగే ఉండిపోద్ది, ఇక దిగదనమాట గమ్ము రాయడం వల్ల. సో గమ్ము ఇప్పుడు మనకి ఈ ఎస్టాబ్లర్లో ఇటువంటి సిచ్యువేషన్లో మాత్రం వాడుకోవాలండి. వాచ్లకు సంబంధించింది వాచ్లకు రాయడం అటువంటి పనులు చేయకూడదు. సో ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ చేయండి, నేను మీకు చెప్పాను కదా ఫస్ట్లో, ఏ చిన్న డౌట్ ఉంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నీట్గా అలా వచ్చేస్తాయి, ఇంకా చిన్న తేడా కూడా రాదండి. రేపు పొద్దున ఇప్పుడు చెక్క ఎలా ఎక్కిందో వాల్ మోడ్ కమోడ్ కూడా అలాగే స్మూత్గా గోడకి వెళ్ళిపోద్ది. ఫ్యూచర్లో వాల్ కమోడ్ దీనికి ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా మీకు వీడియో వస్తుంది. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా చేయలే ప్రస్తుతానికి. ఈ వీడియో చేసే టైంకి అయితే ఇంకా చేయలేదు. చేసిన తర్వాత దాన్ని కూడా మీకు వివరంగా రికార్డ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న విషయం అయితే మర్చానండి. మనం నాగల్ పైప్ లోన స్పిట్ లెవెల్ పెట్టి లెవెల్గా ఉందా లేదో చూసుకోవాలి. అలాగే చెక్క పైన కూడా స్పిట్ లెవెల్ పెట్టి లెవెల్గా ఉందా లేదో చూసుకోవాలన్నమాట. సో ఇలా చూసుకుంటే రేపు పొద్దున్న మనం వాల్ కమోడ్ ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా లెవెల్గా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియో కలుద్దాం.